Hi viewers, welcome to your favorite show Sogos Chudatarma. ఈ రోజు మనం సొగసు చూడతర్మాలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతా కృష్ణకి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో పట్టు అలాగే డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. వనస్థలిపురం గీతా కృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సతీష్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ కలెక్షన్ అండి. అన్ని కూడా ఆషాఢం ఆఫర్ లో మనకు. ఓకే, ఆషాఢ మాసం సందర్భంగా ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఫ్లాట్ 50%, ఫ్లాట్ 30%, ఫ్లాట్ 20% డిస్కౌంట్స్ ఇస్తున్నారు. 2 షోరూమ్స్ లో కూడా. ఇది ఏం మెటీరియల్ అండి? బనారస్ పట్టు లైట్ వెయిట్ అండి, ప్యూర్ లో వస్తుంది. ఇది నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. టోటల్ గా మనకి బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. దట్టు మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది పార్ట్ చూసినట్లయితే మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ అనేది మనకి ఒక సన్నటి డైమండ్ అండ్ ఫ్లవర్ డిజైన్ లో ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ లో ఉంటుంది. ఇక్కడ ఉన్న డైమండ్ డిజైన్ అండ్ ఈ క్రీపర్ డిజైన్ ని మనకి మెయిన్ బోర్డర్ లో యాడ్ చేశారు. కొంచెం లెంతీగా ఉండే విధంగా మెయిన్ బోర్డర్ లో ఇచ్చారు. ఇది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కనుక బనారస్ మెటీరియల్ అండి, ప్యూర్ నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దాంట్లో జరీతో మనకి ఒక సన్నటి క్రీపర్ అవుట్లైన్ అంతా తీసుకుని ఒక డైమండ్ షేప్ లో ఇచ్చారు. అంటే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి బాక్సెస్ లాగా ఉంటుంది డిజైన్ అంతా కూడా. అది కూడా ప్లెయిన్ లైన్స్ కాకుండా బాక్సెస్ అవుట్లైన్ అంతా కూడా మనకి డిజైనర్ అవుట్లైన్ ఇచ్చేసి దాని లోపల ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ఈ ఆరెంజ్ కలర్ డిజైన్ అనేది, అది కూడా థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా ఉంటుంది మనకి ఈ శారీకి. దీంట్లో బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ సెల్ఫ్ ప్రింట్ అండి, కల్నేత షేడ్, పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఆరెంజ్ కలర్ తో డిజైన్ వచ్చింది. డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్. అలాగే మనకి బోర్డర్ కూడా సారీలో 2 సైడ్స్ అలాగే పళ్ళులో ఏదైతే క్రీపర్ డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ 4685 అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4685 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ కుప్పడం ఫ్యాన్సీ అండి. లైట్ వెయిట్ లో కుప్పడం ఫ్యాన్సీ డిజైనర్ బోర్డర్స్ లో ఇచ్చారు. సారీ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాంట్లో మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక గ్రే కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో 3 లైన్స్ వైజ్ గా తీసుకున్నారు. ఇది మనకి ఒక 1/2 మీటర్ పైననే పళ్ళు ఉంటుంది. మెయిన్ బోర్డర్స్ లో వచ్చేసరికి మనకి రెడిష్ మరూన్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాంట్లో సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అలాగే థ్రెడ్ వర్క్ కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చే విధంగా ఇలా హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో 1 సైడ్ మాత్రమే ఉంటుంది. కానీ హిల్స్ టైప్ లో ఇంకొక కలర్ వేరియేషన్ లో కూడా ఉంటుంది సెకండ్ వైపు. మిడిల్ పార్ట్ అంతా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి ఒక సన్నటి డిజైన్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. కైట్ లాగా డిజైన్ అనేది కనిపిస్తుంది. దాని లోపల ఎలివేట్ అయ్యే విధంగా మనకి యాంటిక్ జరీతో గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ డిజైన్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు. ఫుల్ సారీ అంతా వస్తుంది. ఈ సారీలో సెకండ్ వైపు బోర్డర్ చూద్దాం. పైన వచ్చేసరికి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది కదా. సెకండ్ వైపు చూసినట్లయితే సేమ్ డిజైన్ మనకి బ్లూ కలర్ బేస్ లో తీసుకున్నారు. అలాగే రెడ్ కలర్ మీద మనకి ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో డైమండ్ కూడా ఇచ్చారు. ఇది మనకి డబుల్ బోర్డర్ లాగా సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నటువంటి మెటీరియల్ అండి ఇది కుప్పడం పట్టు. ఇది వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్. అంటే సారీలో మనం ఎలా అయితే పైన సింగిల్ బోర్డర్ కింద డబుల్ బోర్డర్ చూసామో డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ లో ఇచ్చారు. కింద వచ్చేసరికి బ్లూ అండ్ రెడ్, పైన ఓన్లీ రెడ్. ఈ సారీ కాస్ట్ 2265 అండి. 2265 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లహరి జూట్ ఫ్యాన్సీ అండి, లైట్ వెయిట్ లో. లహరి జూట్ ఫ్యాన్సీ లైట్ వెయిట్ లో ఉంటుంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఆరెంజ్ కలర్ బేస్ అన్నమాట సారీ మొత్తం కూడా. పళ్ళు కూడా మనకి ఆరెంజ్ కలర్ బేస్ లోనే ఉంటుంది. కాకపోతే మిడిల్ పార్ట్ లో ఒక లేయర్ లాగా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి పర్పుల్ కలర్, మధ్యలో గోల్డ్ కలర్. ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు పళ్ళు పార్ట్ లో. మెయిన్ బోర్డర్ చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్. అది కూడా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. గోల్డ్ కలర్, పర్పుల్ కలర్, గ్రీన్ కలర్. సేమ్ కలర్స్ లోనే కొంచెం లెంతీగా మనకి సెకండ్ వైపు ఇచ్చారు. సేమ్ కలర్స్ కాకపోతే లెంతీ బోర్డర్స్ అన్నమాట. ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా బోర్డర్ ఇచ్చారు ఇక్కడ. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం కూడా 2 కలర్స్. ఇక్కడ మనకి ఏ కలర్స్ అయితే కనిపిస్తున్నాయో 3 కలర్స్, గ్రీన్, పర్పుల్ అండ్ గోల్డ్. అవే కలర్స్ తో మనకి ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని డిజైన్ చేశారు. వీణా, తబలా డిజైన్. గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. అంటే మనకి ఇక్కడ 3 కలర్స్ నే ఇక్కడ కూడా మనకి యాడ్ చేస్తూ అట్లా చాలా దగ్గరగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ డిజైన్ చేశారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ అనేది మెయింటైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి. సారీలో అంటే మనకి ఏ కలర్ అయితే మెయిన్ కలర్స్ ఉన్నాయో అవే కలర్స్ ఇచ్చారు. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది, కానీ దీని మీద డిజైన్ అనేది మనకి మిస్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1700 అండి. ఈ
ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1700 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. టస్సర్ సీకో ఫ్యాన్సీ అండి. టస్సర్ సీకో ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్గా ఉందండి. కొంచెం లైట్ స్టిఫ్ వచ్చిందనమాట. ఫాలింగ్లోనే స్టిఫ్ వచ్చింది మనకి. ఇక్కడ పళ్ళు చూసినట్లయితే టోటల్గా గ్రీన్ కలర్, అంటే ఇక్కడ మరూనిష్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీకి గ్రీన్ కలర్తో మనకి పళ్ళు పాటు ఇచ్చారు. అది కూడా బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చారు. దాని మీద బిగ్ సైజ్లో ఉండే విధంగా మనకి ఒక లైట్ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ లాగా, అంటే శారీ వీవింగ్లోనే ఉంటుంది, చూడడానికి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా కనిపిస్తుంది. కట్ వర్క్ స్టైల్లో లీఫ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మరూన్ కలర్ కాంబినేషన్తో ఒక సన్నటి క్రీపర్ని బోర్డర్స్ లాగా సెట్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్తో 3 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారనమాట. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బర్డ్స్ని డిజైన్ చేశారు, ప్యారెట్స్ని. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్తో ప్యారెట్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్తో బడ్ లాగా ఇచ్చారు. దీనికి టోటల్గా ఆపోజిట్గా ప్యారెట్ వచ్చేసరికి క్రీమ్ కలర్, బడ్ లాగా వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ మొత్తం కూడా ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనం కడ్డీ బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు. మెరూన్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ కలర్తో బోర్డర్స్, అలాగే టోటల్గా థ్రెడ్ వర్క్తో మనకి బుటీస్ ఇచ్చారు. దీనికి పళ్ళు అనేది టోటల్గా గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తోనే టోటల్గా మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఇట్లా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్స్ కూడా సేమ్ అండి. సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ని ఇక్కడ కూడా కవర్ చేశారు. వీటిలో కలర్స్ ఉంటాయా? కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. వీటిలో మనకి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 1595. 1595 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి గీతాకృష్ణలో 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో మనకి కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంది. టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి మనకి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. వనస్థలిపురం షోరూమ్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఫ్యామిలీ షోరూమ్, కిడ్స్ వేర్ అండ్ జెంట్స్ వేర్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇంకొక షోరూమ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. కొత్తపేట షోరూమ్ వచ్చేసి కంప్లీట్గా మనకి హోల్సేల్ షోరూమ్ అనమాట. అంటే కలర్ చార్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎవరైనా సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి రీజనబుల్ రేట్స్కి ఇక్కడ అన్ని సారీస్ అవైలబుల్. నెక్స్ట్ వన్ అస్సాం సీకో ఫ్యాన్సీ అండి. లైట్ వెయిట్ లో వస్తుంది. అస్సాం సీకో ఫ్యాన్సీ లైట్ వెయిట్ లో ఉంటుంది. మ్యాంగో ఎల్లో షేడ్ కి పింక్ కలర్ అండ్ కోరా కలర్ తో మనకి డిజైన్ అనేది మిక్స్ చేశారు. ఇక్కడ పళ్ళు పార్ట్ చూసినట్లయితే 3 డిజైన్స్ వేరియేషన్. ఇక్కడ కోరా కలర్ అండ్ సంపంగి కలర్ మిక్స్ ఉంటుంది. ఒక బోర్డర్ అంటే లైన్స్ వైజ్ గా ఇచ్చారనమాట పళ్ళులో. ఇంకొకటి వచ్చేసరికి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లైన్స్ వైజ్ ఇచ్చారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే కనుక ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కానీ క్రాస్ లైన్స్ ఇచ్చారు. మళ్ళీ ఎడ్జ్లో చూసినట్లయితే కనుక మనకి కోరా డిజైన్ అనేది మిక్స్ చేశారు. ఇది టోటల్గా మనకి పళ్ళు అనేది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్లో కలర్ వేరియేషన్లో ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ వచ్చేసి 2 లైన్స్ పింక్ కలర్, మధ్యలో 2 లైన్స్ ఆరెంజ్ కలర్, ఇక్కడ ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బోర్డర్, ఇక్కడ వచ్చేసరికి మనకి లైన్స్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఎల్లో కలర్కి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. బిగ్ సైజ్లో మనకి ఒక కస్టర్డ్ యాపిల్ టైప్ ఆఫ్ షేప్ తీసుకుంటూ పింక్ కలర్ ఫ్లవర్ క్రీపర్ అంతా కూడా యాంటిక్ జరీ ఇచ్చారు. దీనికి ఆపోజిట్గా ఆరెంజ్ కలర్ తీసుకున్నారనమాట. లోపల ఫ్లవర్ అండ్ బర్డ్స్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్, క్రీపర్ మొత్తం కూడా మనకి యాంటిక్ జరీతో డిజైన్ చేశారు. ఇక్కడ ఏదైతే గ్యాప్ అనేది చూస్తున్నామో డిస్టెన్స్, ఇదే డిస్టెన్స్తో టోటల్ సారీ అంతా కూడా మనకి డిజైనింగ్ అనేది ఉంటుంది. మొత్తం సారీ అంతా ఇలా. దీనికి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ విత్ బార్డర్ అండి, జూట్ మిక్స్ వస్తుంది. జూట్ మిక్స్ ఓకే, ఎల్లోలోనే ఎల్లోలో జూట్ మిక్స్, అలాగే మనకి బోర్డర్స్ కూడా ఇలా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1095 అండి. ఓన్లీ 1095 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. ఆషాఢ మాసం సందర్భంగా గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా ఇస్తున్నారు. ఫ్లాట్ 50%, ఫ్లాట్ 30%, ఫ్లాట్ 20% డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇది కూడా ఆషాఢ మాసం వరకు మాత్రమే కాబట్టి ఎన్నో రోజులు లేదు కాబట్టి మీరు త్వరగా ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ వనస్థలిపురం కానీ లేదు అంటే కొత్తపేట కానీ తప్పకుండా మీరు విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఆవిష్కార్ కోట అండి. ఆవిష్కార్ కోట ఇది వచ్చేసి మనకి టిష్యూ మిక్స్తో ఉంటుందండి. కోట సారీ అంతా కూడా అంటే టిష్యూ మిక్స్ ఇచ్చేసి ఇక్కడ పళ్ళు అనేది కొంచెం వేరియేషన్ చూపించారు. రెడ్ కలర్లోనే టిష్యూ మిక్స్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ లైన్స్ తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్తో ఒక బోర్డర్, అలాగే బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇంకొక బోర్డర్ ఇచ్చారు. టిష్యూ మిక్స్ అసలు యాక్చువల్గా రెడ్ కలర్ ఉంటుందండి, కానీ టిష్యూ మిక్స్ అవ్వడం వల్ల మనకి బ్రిక్ రెడ్ వచ్చింది. ఇదే బోర్డర్ సేమ్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాంట్లో మనకి షోల్డర్ పార్ట్ లో బుటీ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. ఈ బుటీస్ అంతా కూడా మనకి అవుట్ లైన్ లో ఉన్న పెటల్స్ అన్ని గ్రీన్ కలర్, లోపల వచ్చేసరికి గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ తో క్రీపర్. ఇది మొత్తం కూడా 2 లైన్స్ లాగా షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. ఈ సారీకి సెకండ్ వైపు బోర్డర్ చూద్దాం. పైన A2 కలర్స్ అయితే ఇచ్చారో గోల్డ్ కలర్ అండ్ బ్రిక్ కలర్, ఇది మనకి కొంచెం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నారు. ఆ తర్వాత ఈ క్రీపర్ డిజైన్ అంతా కూడా బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తోనే మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా ఫామ్ అయ్యే విధంగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. అంటే బోర్డర్స్ అండ్ పళ్ళు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా మనకి ఈ క్రీపర్లో అదే కలర్ అనేది యాడ్ చేశారు. టోటల్గా ఇలా ఉంటుంది.
దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి, రస్ట్ ఆరెంజ్ కొంచెం థిక్ కలర్. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్. దీనిలో కూడా మనకి కలర్స్ ఉంటాయండి. సారీ బేస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇక్కడ బ్రిక్ రెడ్ కలర్, ఈ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ప్లస్ మనకి డిజైనింగ్లో కూడా చేంజెస్ ఉన్నాయి అనమాట, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 745 అండి. ఓన్లీ 745 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెవీ ఫ్యాన్సీ సారీ అండి. నెవీ ఫ్యాన్సీ సారీ, ఇది వచ్చేసి మనకి అంటే రెడిష్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. సారీ మొత్తం కూడా బేస్. బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్లోనే డిజైన్ ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు, గోల్డ్ కలర్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక చిన్న రిబ్బన్ బోర్డర్ కూడా ఉంటుందన్నమాట గోల్డ్ కలర్తో. ఇది 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. సాఫ్ట్ మెటీరియల్ పైన మనకి బుటీస్ మోడల్లోనే అది కూడా కొంచెం బ్రైట్ కలర్స్ అనేది తీసుకున్నారు. మెరూనిష్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీకి క్రీమ్ కలర్తో క్రీపర్, లీఫ్ వర్క్ అండ్ ఫ్లవర్స్ వచ్చేసరికి గోల్డ్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఫ్లవర్ కూడా సేమ్ కలర్స్ కాంబినేషన్. చాలా దగ్గరగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ బుటీస్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా వస్తుంది. దీనిలో కూడా మనకి కలర్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్, సేమ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ 865. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 865 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మధురై టిష్యూ కోట అండి. మధురై టిష్యూ కోట లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది సారీ. అది కూడా మనకి ఇంగ్లీష్ కలర్స్ కాంబినేషన్ లో మిడిల్ పార్ట్ లో ఉన్న డిజైన్ వచ్చిందండి. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక బ్లూ కలర్ లో టిష్యూ మిక్స్ తో ఇచ్చారు, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఒక 3 to 4 ఇంచెస్ బోర్డర్ అనేది బ్లూ కలర్ టిష్యూ మిక్స్ తో ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా ఉంటుంది. టోటల్ గా మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే సారీ బేస్ మొత్తం కూడా మనకి టిష్యూ బేస్ అంటే గోల్డ్ కలర్ ఇచ్చారు. దానిపైన గ్రీన్ కలర్ అండ్ గ్రేష్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక అన్ఈవెన్ గా ఉన్నటువంటి డిజైన్ ని ఆల్ ఓవర్ సారీ అంతా కూడా అంటే చూడగానే మనకి ఏంటంటే ఒక డిఫరెంట్ డిజైన్ కనిపిస్తుందండి. షేడెడ్ లాగా డిఫరెంట్ డిజైన్ కనిపిస్తుంది. మొత్తం సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్క సారీలో ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ కనుక విజిట్ చేసినట్లయితే అంటే స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి డిస్కౌంట్ ఆఫర్స్ అనేవి ఎక్కువ సారీస్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసరికి కూడా మొత్తం అన్నీ అయిపోతాయి కాబట్టి చాయిస్ తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మొత్తం టిష్యూ మిక్స్ తో ఉంటుంది. అలాగే ప్లెయిన్ బోర్డర్స్ 2 సైడ్స్ ఇచ్చారు. మొత్తం సారీ ఇలా ఉంటుంది. కలర్ చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ 745 రూపీస్ అండి. ఓన్లీ 745 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. రాయల్ కోరా ఫ్యాన్సీ అండి. రాయల్ కోరా ఫ్యాన్సీ సారీ అండి. ఇది మనకి షేడెడ్ లో ఉంటుంది. సారీ 3 కలర్స్ వచ్చింది. ఫస్ట్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇది కూడా మనకి 2 ఇంచెస్ బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వలేదు. రన్నింగ్ డిజైన్ అండ్ రన్నింగ్ కలర్ కాంబినేషన్. పైన వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఉంటుంది. దీనిపైన వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో చిన్న బుటీ, టోటల్ గా గోల్డ్ కలర్ తో ఇంకొక బుటీ ఇచ్చారు. స్మాల్ సైజ్ లో ఉంటుంది అనమాట ఈ బుటీ అంతా కూడా. మొత్తం దగ్గరగా ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. అలాగే ఇంకొక కలర్ చూసినట్లయితే లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ లక్స్ గ్రీన్ కలర్ మీద కూడా మనకి సేమ్ డిజైన్ ఇచ్చారు. ఇంకొక షేడ్ చూసినట్లయితే ఇది సపరేట్ షేడ్ అండి. ఇది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం ఒక నెమలి పించం డిజైన్ లాగా వచ్చిందనమాట విత్ పెటల్స్తో. ఈ డిజైన్ అనేది మనకి 2 కలర్స్ వేరియేషన్ అంటే పికాక్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్లో ఇచ్చారు. ఈ డిజైన్ ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత ఏ డిజైన్ ఇచ్చారో చూద్దాం. షోల్డర్ పార్ట్లో ఏవైతే బుటీస్ చూసామో ఆ బుటీస్ డిజైన్ని ఇక్కడ కవర్ చేశారు. చాలా లైట్ వెయిట్ ఉంది సారీ వచ్చేసి. దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ 3 కలర్స్ షేడెడ్లో ఉంటుంది. సారీలో ఉన్న బుటీస్ డిజైన్ అనేది మిస్ చేసి సేమ్ పార్ట్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో. ఈ సారీ కాస్ట్ 595 అండి. ఓన్లీ 595 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నోయల్ సీకో ఫ్యాన్సీ అండి. నోయల్ సీకో ఫ్యాన్సీ. ఇది టోటల్ సారీ చూస్తున్నట్లయితే మనకి లుకింగ్ వైజ్ మనకి పట్టు సారీ టైప్ లో కనిపిస్తుందండి. చిన్న చిన్న బుటీస్ తో పట్టులాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి నోయల్ ఫ్యాన్సీ సారీ. ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే చాలా గ్రాండ్ గా మనకి కంచిపట్లో ఎలాంటి డిజైన్ అయితే ఇస్తారో అదే టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. ఒక సన్నటి క్రీపర్ అండ్ మనకి ఒక మ్యాంగో డిజైన్ ని కట్ వర్క్ లాగా ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే వచ్చే విధంగా ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ కూడా హిల్స్ టైప్ ఆఫ్ బోర్డర్ అండ్ మనకి ఒక వేవీ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. ఈ సారీకి మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే ఇంతకు ముందు మనం అక్కడ ఏదైతే బోర్డర్ చూసామో అదే 2 లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మ్యాంగో బోర్డర్ ఇచ్చారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే కంటిన్యూ అవుతుంది, 2 వైపులా వస్తుంది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా క్యూట్ గా ఉన్నటువంటి చిన్న చిన్న బుటీస్ ని ఇచ్చారండి. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బుటీస్ డిజైన్ అనేది కవర్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్. ఆ బుటీస్ డిజైన్ మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. కానీ చాలా బాగుందండి. కలర్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. సారీ అంతా ఇలా ఉంటుంది.
ఈ సారీ కాస్ట్ 665 రూపీస్ అండి. ఓన్లీ 665 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అంటే మనకి శాంపిల్కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేసినట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి కొత్తపేట కానీ వనస్థలిపురం కానీ విజిట్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు. సారీ కూడా చాలా రీజనబుల్ అమౌంట్కే అవైలబుల్. నెక్స్ట్ వన్ అంబూరి ఫ్యాన్సీ అండి. ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ అంబోరీ ఫ్యాన్సీ సారీ అండి. ఇది ఆనియన్ పింక్ కలర్లోనే డార్క్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారు సారీ మొత్తం కూడా. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక 2 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్తో క్రీపర్ ఇచ్చారు, అది మ్యాంగో క్రీపర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ ఆనియన్ పింక్ కలర్తో, అంటే సెల్ఫ్ డిజైనింగ్ లాగా డార్క్ ఆనియన్ పింక్ కలర్ మీద లైట్ ఆనియన్ పింక్ కలర్ ఇచ్చారు. దాంతో కూడా మనకి హెవీగా కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ డిజైన్ ఉంటుంది. మెయిన్ బోర్డర్స్లో కూడా ఒక మ్యాంగో డిజైనర్ టర్నింగ్ క్రీపర్, అది గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది 2 సైడ్స్ ఉంటుందండి ఈ బోర్డర్ అనేది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే డార్క్ ఆనియన్ పింక్ కలర్కి లైట్ ఆనియన్ పింక్ కలర్తో ఒక కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా ఒక డిజైన్ ఇచ్చారు. సేమ్ డిజైన్ని మనకి గ్రీన్ కలర్తో ఒక వేవీ స్టైల్లో అనమాట. శారీ మొత్తం కూడా మనకి ఒక వేవీ స్టైల్లో ఉంటుంది. అది కూడా మనకి డిజైనర్ వేవీ లాగా ఒక ఇట్లా వేవీ టైప్లో తీసుకున్నారనమాట. మొత్తం ఫుల్ శారీ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ బోర్డర్, ప్లెయిన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసేసుకొని ఆ గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో శారీలో 2 సైడ్స్, అదే బోర్డర్ని ఇక్కడ మనకి బ్లౌజ్లో కూడా 2 సైడ్స్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలా ఉంటుంది. దీనిలో కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. దీనిలో కలర్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 595, ఓన్లీ 595 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఐకాన్ ఫ్యాన్సీ అండి. చాలా లైట్ వెయిట్ ఉంది. సారీ చూడగానే మనకి క్లాసీగా గ్లాసీ లుక్ కనిపిస్తుంది అనమాట. ఈ సారీ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ బేస్ ఉంటుంది. మొత్తం కూడా గోల్డిష్ క్రీమ్ కలర్ బేస్ మీద 2 సైడ్స్ పింక్ కలర్ లైన్, మధ్యలో గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక 10 ఇంచెస్ బోర్డర్ స్టైల్లో మనకి పళ్ళులో డిజైన్ చేశారు. అలాగే మనకి 1 సైడ్ వచ్చేసరికి మిడిల్ పార్ట్లో గోల్డ్ కలర్, 2 సైడ్స్ పికాక్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్తో ఒక చిన్న బోర్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి సెకండ్ వైపు వచ్చేసరికి సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి క్రీమ్ కలర్ టిష్యూ మిక్స్ మీద మొత్తం శారీ అంతా కూడా లైట్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్తో ఒక ట్రయాంగిల్ డిజైన్ ఇచ్చారు. అది శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ అవుతుంది. అలాగే సారీలో ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని దాని మీద గోల్డ్ కలర్తో చక్కగా టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ యూజ్ చేశారు కాబట్టి మనకి ఈ బోర్డర్లో పైన గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇక్కడ సిల్వర్ కలర్ ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ మెహందీ గ్రీన్ లో బోర్డర్స్, ఓకే, అంటే ప్లెయిన్ ఇచ్చారు. డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ లో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ 665 రూపీస్ అండి. ఓన్లీ 665 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నాగాలాండ్ సిల్క్ అండి. ఇది నాగాలాండ్ సిల్క్ సారీ అండి. లైట్ వెయిట్ ఉంటుంది. సారీ మొత్తం కూడా కోరా మెటీరియల్ మిక్స్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్, అంటే మిర్చి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద క్రీమ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. సేమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో 2 ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక జిగ్జాగ్ లైన్స్ లాగా ఇంకొక బోర్డర్, తర్వాత క్రాస్ లైన్స్ లాగా ఇంకొక బోర్డర్ ఉంటుంది. ఇక్కడ క్రీమ్ కలర్ బేస్ మీద మాత్రం టోటల్గా మనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక సీనరీ టైప్ ఆఫ్ లుక్లో ఓన్లీ అవుట్లైన్ మాత్రమే ఇచ్చారనమాట. ఈ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా. పైన అంతా కూడా మనకి డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి లైన్స్ వైజ్గా ఇచ్చారు. మొత్తం కూడా ఇట్లా లైన్స్ వైజ్ ఉంటుంది. మధ్యలో జిగ్జాగ్ ఇచ్చారు, అలాగే ప్లెయిన్ లైన్స్తో టోటల్ హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. దీనిలో కూడా మనకి డిజైన్స్ అనేది వేరియేషన్స్ ఉన్నాయండి, నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా ప్లెయిన్ విత్ బోర్డర్ సేమ్. ఈ సారీ కాస్ట్ 595 అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 595 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ అండి. లైట్ వెయిట్ లో మనకి సాఫ్ట్ సిల్క్. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, దీంట్లో బాగా హైలైట్ అవుతుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళులో వచ్చేసరికి పింక్ కలర్ అనేది బాగా హైలైట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ ఉంటుంది, పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైనింగ్. 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి మ్యాంగో అండ్ ఫ్లవర్ తో క్రీపర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. మెయిన్ బోర్డర్ వచ్చేసరికి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారండి, శాండిల్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది చిన్న బోర్డర్. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ బేస్ మీద శాండిల్ కలర్, పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ 3 కలర్స్ తో అన్ఈవెన్ గా ఉండే విధంగా డిజైన్ ఇచ్చారు. ట్రయాంగిల్స్, సర్కిల్స్, అలాగే స్క్వేర్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఈ సారీకి కింద బోర్డర్ చూద్దాం. పింక్ కలర్ బోర్డర్, అలాగే శాండిల్ కలర్ బోర్డర్, పైన ఏదైతే ఉందో సింగిల్ కలర్ బోర్డర్, దాంతో పాటు మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి బోర్డర్ కూడా ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. కలర్ఫుల్ గా ఉంది, లైట్ వెయిట్ ఉంది, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. దీనికి శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి టోటల్ గా కాంట్రాస్ట్ వచ్చే విధంగా పింక్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. గ్రీన్ కలర్తో ఏదైనా గోట్ వర్క్ చేయించుకోవచ్చు. 2 కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నారు.
ఈ సారీ కాస్ట్ వచ్చేసి 495 రూపీస్ అండి. ఓన్లీ 495 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మొఘల్ సరాయ్ చందేరి ఫ్యాన్సీ అండి. మొఘల్ సరాయ్ చందేరి ఫ్యాన్సీ డిజైనర్ శారీ అండి. ఇది మనకి బిగ్ బోర్డర్స్ తో ఇచ్చారనమాట. 3 సైడ్స్ కూడా కామన్ గా మనకి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చేసి దాని మీద ఒక స్క్వేర్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. ఎడ్జ్ లో చూసినట్లయితే కనుక నావీ బ్లూ కలర్ తో చిన్న పైపింగ్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్, కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఉంటుంది. దీనిపైన పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్, గ్రే కలర్ 3 కలర్స్ వేరియేషన్ తో మనకి ఒక చిన్న చిన్న బుటీస్ ని షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. ఈ సారీకి మెయిన్ వచ్చేసి కింద ఉన్నటువంటి బోర్డర్. సారీ మొత్తం కూడా కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ చందేరి ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి పటోలా డిజైనర్ ఫ్యాబ్రిక్ యాడ్ చేశారు. ఈ 2 కలర్స్ మిక్స్ దగ్గర మనకి జాయింట్ దగ్గర గోల్డ్ కలర్ రిబ్బన్ బోర్డర్ ఇస్తూనే పింక్ కలర్లో మనకి పటోలా డిజైన్ ఇచ్చారనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ 2 కలర్స్ అనేది చూడండి చాలా క్యూట్గా కనిపిస్తున్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ ఉంటుంది ఫుల్ సారీ అంతా. టోటల్గా మనకి బోర్డర్లో ఏదైతే చూస్తున్నామో ఇక్కడ పింక్ మీద ఒక స్క్వేర్ టైప్ ఆఫ్ డిజైన్, అదే మనకి సేమ్ బ్లౌజ్ కింద ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ని, ఇక్కడ ఉన్న బోర్డర్నే సేమ్ కంటిన్యూ చేశారు. ఈ సారీలో మనకి కలర్స్ ఉంటాయి, కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 995 అండి. ఓన్లీ 995 రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఎథనిక్ కోరా ఫ్యాన్సీ అండి, లైట్ వెయిట్ లో వస్తుంది. ఎథనిక్ కోరా ఫ్యాన్సీ. ఇది మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లోనే ఓన్లీ లైన్స్ వైజ్ గా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఎప్పుడు మనం ఫ్లవర్స్, క్రీపర్స్ చూస్తూనే ఉంటాం కదా, ఇది అలా కాకుండా మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ లో లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ లైన్స్ వైజ్ ఇచ్చారనమాట. పళ్ళు పార్ట్ లో ఒక బోర్డర్ స్టైల్ ఉంటుంది. మెయిన్ బోర్డర్ లో మనకి 2 కలర్స్, ఇక్కడ వచ్చేసరికి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లోనే ప్లెయిన్ తీసుకున్నారు. మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. దీనికి ఆ హాఫ్ పార్ట్ చూసినట్లయితే గోల్డ్ కలర్ లైన్స్, అది కూడా 2 సైజెస్లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ లైన్స్ని ఆల్టర్నేట్గా డిజైన్ చేస్తూ వచ్చారు. ఇక్కడ మనకి బోర్డర్ చూసినట్లయితే మెయిన్ బోర్డర్ పికాక్ గ్రీన్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్తో లెంతీగా ఉండే విధంగా బోర్డర్స్ తీసుకుని, ఈ 2 కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ కదండి, సో డార్క్ కలర్స్ మీద మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి ఇంకా అందం వచ్చిందనమాట లైన్స్లో. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ బ్లౌజ్ సేమ్. ఈ సారీ కాస్ట్ 575 రూపీస్ అండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 575 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చెర్రీ జూట్ ఫ్యాన్సీ అండి. చెర్రీ జూట్ ఫ్యాన్సీ సారీ. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉందండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి కొంచెం ఎంబోజ్ లుక్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇక్కడ పళ్ళు పాటు చూసినట్లయితే కనుక పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక కడ్డీ బోర్డర్, దాంట్లో పాటు మనకి డిజైన్ ఇచ్చారు. మెరూనిష్ రెడ్ కలర్ మీద టిష్యూ లైన్స్ ఇచ్చారనమాట. అలాగే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి బోర్డర్ ఒకటి, ఇంకొకటి మెరూనిష్ రెడ్ కలర్ మీద ఒక గోల్డ్ కలర్తో పైతాని డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం అంతా కూడా మెరూనిష్ రెడ్ కలర్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఆరో మార్క్, డైమండ్ అండ్ స్క్వేర్ టైప్ ఆఫ్ డిజైన్ని కొంచెం డిఫరెంట్ లుక్ ఉండే విధంగా తీసుకున్నారు. 2 కలర్స్ కూడా మనకి డార్క్ కలర్సే ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డిజైనర్ బోర్డర్ ఉంటుంది. అలాగే ఈ డిజైన్ కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ ప్లెయిన్ విత్ బోర్డర్ అండి. ఓకే, ఆ బ్లూ కలర్ డిజైన్ మిస్ చేశారు. ఓకే, బ్లూ కలర్ డిజైన్ మిస్ చేసి మొత్తం కూడా మెరూనిష్ రెడ్ కలర్ ఇచ్చేసి ఇక్కడ ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్. సారీ మొత్తం ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయండి. ఓకే, దీనిలో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 595. ఓన్లీ 595 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఫ్లాట్ 50% డిస్కౌంట్, ఫ్లాట్ 30%, ఫ్లాట్ 20% డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఆషాఢ మాసం సందర్భంగా. ఇది ఇంకా కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీకు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి విజిట్ చేయండి. ఒక షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది, ఇంకొక షోరూమ్ మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఓకే సతీష్ గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా ఆషాఢ మాసం సందర్భంగా 2 షోరూమ్స్లో కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది వాళ్ళ సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.